అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మనం వీడియో పెట్టి మన ఛానల్‌లో. సో, ఇప్పుడైతే మేము 3 ప్రదేశాలకైతే వెళ్దాం అనుకుంటున్నాము కర్ణాటకలో. సో, నేను చెన్నై నుంచి బెంగుళూరుకొచ్చానని మీకు తెలుసని అనుకుంటున్నాను. సో, ఇప్పటి నుంచైతే నేను బెంగుళూరులో ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. కర్ణాటక స్టేట్ ఇట్లా మహారాష్ట్ర, కేరళ సైడు, నార్త్ కేరళ సైడు ఈ ప్రాంతాలైతే మనమైతే విజిట్ చేయలేదు. సో, ఈరోజొచ్చేసి మేమొచ్చేసి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ మాకు ట్రైన్ ఉంది. కార్వార్ ఎక్స్‌ప్రెస్ అని. మీకు గుర్తుండొచ్చు కార్వార్ ఎక్స్‌ప్రెస్ ఎందుకు ఫేమస్సో. సో, మేమైతే సకలేష్‌పూర్ ఘాట్ మీదుగా ధర్మస్థలకైతే వెళ్దాం అనుకుంటున్నాము ట్రైన్‌లో. సో, ఆ విశేషాలు తర్వాత ధర్మస్థల నుండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూద్దాం అనుకుంటున్నాము. అలాగే ఉడిపి మన కృష్ణ టెంపుల్ నా ఫేవరెట్ ఎందుకంటే నా పేరు కూడా కృష్ణ కదా! సో, అట్లా ఉడిపి చూసుకొని, మురుదేశ్వర్ ఇలా అన్నీ కవర్ చేసుకొని ఒక 3 రోజులు ట్రిప్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, మీకైతే విశేషాలు చెప్తాను. సో, వీడియోనైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్‌లో కలుద్దాం. సో, మేమొచ్చేసి గరుడాచార్యపల్లి మెట్రో స్టేషన్‌లో ఉన్నాము. ఈ ట్రైనే మమ్మల్ని యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ తీసుకెళ్తాది. అయితే మేము మెజెస్టిక్ అనే ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్‌లో దిగి వేరే ట్రైన్ ఎక్కాలి. ఇది వచ్చేసి పర్పుల్ లైన్ మెట్రో. ఇది వచ్చేసి మనకి 5:05కి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి చెల్లగట్ట అంటే మైసూరు వెళ్ళే రోడ్ సైడ్ అవుతుంది. సో, మనం వచ్చేసి ఇప్పుడు గ్రీన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. మనకైతే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. నేనైతే ఇస్కాన్ టెంపుల్కి 2 టైమ్స్ వచ్చాను. చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా నచ్చితే వచ్చి ఒక రోజు విజిట్ చేయండి. చాలా అందంగా ఉంది కదా ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడు వచ్చేసి మన సీట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఒక ఇడ్లీ వడ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అంట. మన ట్రైన్ వచ్చేసి అక్కడ ఉంది. ఇంకా షంటింగ్ జరుగుతుంది. ట్రైన్ కనెక్ట్ చేస్తున్నారు. జనరల్ కోచ్ అయితే బాగా ఫుల్ అవుతుంది. సో, ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో, యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. చూడొచ్చు మీరు ట్రైన్ అక్కడ. కొంచెం ముందు పోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ స్టేషన్ వచ్చేసి చాలా రీడెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే సెలెక్ట్ అయ్యింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ ఇన్ బెంగళూరు సిటీ. సో, ఇక్కడైతే మీకు రైడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. చూడండి సబర్బన్ రైలు. మన ప్రయాణం అయితే మొదలైంది. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తము ఒక్క చెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. మన డీజిల్ ట్రైన్ అయితే పొగ విడుస్తుంది. బాబా ఏముంది లొకేషను. ఇంకా మనము చలికాలం వస్తే ఇదంతా మంచు ఉంటుంది అనుకుంటా. సో, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత బాగుందో. కొండలు, కొబ్బరి చెట్లు చాలా బాగుంది కదా. బాబా ఏముంది రానమ్మా. సో, మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ మనకి శ్రావణ బెలగోళ అతను ఉన్నారు. అదేదో టెంపుల్. మనం వెళ్దాం ఒక రోజు దానికి. ఇప్పుడు వచ్చే స్టేషన్ పేరు వచ్చేసి శ్రావణ బెలగోళ. సో, మనము ఆ టెంపుల్ మఠము అవి చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఒక రోజు వెళ్దాము. ఈరోజు అయితే మనకు టైం లేదు కాబట్టి. మొత్తం కొబ్బరి చెట్లు, పక్కన ఒక సరస్సు. చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రైన్ జర్నీ. చూద్దాం. మనము సకలేష్పూర్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆసన్లో చాలామంది ఎక్కడం దిగడం చేస్తారు. మన ట్రైన్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మన ట్రైన్ అయితే ఆసన్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి సకలేష్పుర. అక్కడ కొంత సమయం అయితే ఉంటుంది ఇంజన్ యాడ్ చేయనికే. సో, ఇక్కడ ఏంటంటే ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు మన ట్రైన్ ఏంటంటే పుష్పుల్ బ్యాక్ ట్రైన్ కూడా ఉంటుంది ఫర్ సేఫ్టీ రీజన్స్. సో, నా సీట్ అయితే ఇది. మా ట్రైన్ అయితే చాలా ఖాళీ ఉంది ఆఫ్టర్ ఆసన్ జంక్షన్ తర్వాత. బాయ్ టాటా సీ యూ. సో, మనం వచ్చేసి ఇప్పుడు ఇంకా సకలేష్పూర్కి అయితే స్టార్ట్ అయ్యాము. బ్యూటిఫుల్ సిటీ. వెదర్ కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చూడండి మీరు. విజువల్ మామూలుగా లేదు కదా. చూడండి పడేసింది. మామూలుగా లేదు. ఈ కొండలు కోనలు ఇక్కడ కానీ చికెన్ పకోడా వేసుకొని తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. నాకైతే చికెన్ పకోడా, ఒక బిర్యానీ, ఒక మంచం, ఒక బెడ్
సూపర్ గా ఉండదు ఈ చెట్ల కింద ఇదంతా ఉంటే. మన ట్రైన్ బాబాయ్ అయితే ట్రైన్ ఆహారం కొడుతున్నాడు. వాడు ఎందుకు కొడతాడు నాకైతే ఏం అర్థం కాలే. మన ట్రైన్ అయితే ఇప్పుడు కరువు తిరుగుతుంది, చూడొచ్చు మీరు. ఏముందిరా నాయన, తిరిగే ట్రైన్ కరువు. సేమ్ అరకులోయల్లో ఎలా అయితే ట్రైన్ ట్రావెల్ చేస్తా అలా ఉంది. బాబా ఏముందిరా నాయన, ఎన్ని కొబ్బరి చెట్లు, ఎన్ని ఒక్కల చెట్లు, కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంది ఇక్కడ. బాబా ఏముందిరా విజువల్స్, దేవుడా స్వర్గానికి దారి ఇండియాలో. ధనుష్ మూవీ இருக்கா విజువల్? ఈ రివర్ వచ్చేసి మనకి హేమావతి రివర్ అంట. సో ఇది వచ్చేసి నేత్రావతి రివర్లో ఏమో కలుస్తుందేమో. బాబా వానలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తము ఈ ఏరియా అంతా చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఘాట్ ఎక్కుతుంది. దీన్ని సకలేశ్వర ఘాట్ అంటారు. ఒక బిల్లలాగా ఎక్కుతుందిరా బాబు, చాలా చిన్నగా పోతుంది ట్రైను. అంటే 10 km. మీరు చూడవచ్చు ట్రైన్ అయితే చాలా చిన్నగా వెళ్తుంది. ఇక్కడైతే ఎవరు అరటి చెట్లు కూడా నాటినారు, కాయలు కూడా వచ్చినాయి. వామ్మో, మనం కానీ ట్రైన్ ఆపింటే ఒక గెల ఎత్తుకొచ్చే వాళ్ళం. సో ఇంకా చూద్దాం, ఇక్కడ జలపాతాలు, లోయలు, బ్రిడ్జిలు ఇవన్నీ టన్నెల్లో వస్తాయి మన జర్నీలో. ఇది మొత్తం 3 గంటల జర్నీ ఉంటుంది సకలేశ్వరం నుండి సుబ్రహ్మణ్య రోడ్డుకి. ఈ జర్నీలో చూపిస్తాం మీకు చాలా చాలా విజువల్స్. అమ్మ ఏం బ్రిడ్జి కట్టినారా వీడు, ఓడి అమ్మ. ఆడ కానీ మనకి కానీ ఒక చికెన్ బిర్యానీ వండితే మామూలుగా ఉండదు. బాబా వాన పడింటి ఈరోజు బలుండు. ట్రైన్ చాలా బాగుంది, స్లోగా వెళ్తుంది అయితే బండి. మనం వచ్చేసి ఇప్పుడు టన్నెల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. టన్నెల్ బయటికి పోయినాక చూద్దాం. టన్నెల్లో స్మెల్ మాత్రం మామూలుగా ఉండదు. వామ్మో, ఏం ఫెన్సింగ్ ఇట్టేసినారు, కొండరాలు. వాడమ్మ అన్నీ టన్నెలా. మంచి వాసన వస్తుంది టన్నెల్లో. చూడండి ఎంత లోతుందిరా నాయన, దేవుడా. అద్భుతమైన ట్రైన్ టన్నెల్స్. ఈ సకలేశ్వర రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బాబా మేఘాల కొండల్లో అవుతున్నాయి. బాబా వాటర్ చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఇవి వానాకాలం అయితే బాగా ఎలక్ట్రిఫికేషన్ కూడా చేసినాడు ఈ రూట్ని. చూడవచ్చు మన ట్రైన్ అయితే అక్కడ పోతుంది. సో మనం వచ్చేసి ధర్మస్థల అయితే బస్సు ఎక్కినాము. ఈరోజు క్రౌడ్ మామూలుగా లేదు. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్యం రోడ్డుకి వస్తే మీకు ధర్మస్థలకి కుకి సుబ్రహ్మణ్యకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఆటోస్, చుమోస్, టాటా ఆటోలు గీటోలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి బస్సు అయితే క్రౌడెడ్ ఉంది. ఇంకా బస్ డ్రైవర్ ఎప్పుడు వస్తాడేమో. ధర్మస్థలకైతే ప్రయాణం మొదలు పెట్టాము. రోడ్డు ఏమో బాగాలేస్తుంది. ఈ రోడ్డే మనకి కుకి సుబ్రహ్మణ్యకి వెళ్ళేది. ఇట్లా వెళ్తే కుకి సుబ్రహ్మణ్యం, ఇటు వెళ్తే ధర్మస్థల వస్తుంది కొంచెం ముందుకు పోతే. సో మనం వచ్చేసి బస్సులో అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది ధర్మస్థలకి సుబ్రహ్మణ్య రోడ్ నుండి. మనకి దారి మధ్యలో అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి. ప్రయాణం అయితే ఆహ్లాదకరంగా ఉంది. మీరు చూడొచ్చు కొండలంతా ఇప్పుడు వాన పడే ముందు ఎలా అయితే అలా అయినాయి. సో మేబీ కొంచెం సేపట్లో వాన పడవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ రబ్బర్ చెట్లు ఉన్నాయి. వాళ్ళు కట్టినారు రబ్బరు సంచులు. మామూలుగా అయితే మనము అరకు సైడ్ అయితే చూస్తాం వాటిని. మేబీ ఇక్కడ రబ్బరు చెట్లు కూడా పెంచుతారనుకుంటా ఈ కొండలలో. మీరు చూడవచ్చు ఇప్పుడైతే వాన పడుతుంది. నేను చెప్పా కదా ఇందాక వాన పడతాయని. వాటర్ చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వాన జర్నీలో మనం ట్రావెల్ చేస్తున్నాం.
ఒక పక్క ఎండ ఒక పక్క వాన పడుతుంది ఇక్కడ. ఇట్లా పోతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అయితే రోడ్లు బాగానే వేసినారు ఇక్కడ. సో ఇప్పుడే నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ధర్మస్థల. సో మనకి ఈ టెంపుల్లోనే మెయిన్గా వాళ్ళు మంజునాథ స్వామి అండ్ ఒక అమ్మని వారు ఉంటారు. సో మీరు దర్శనానికి అయితే వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. అక్కడ ఉంది లైన్, అట్లా ఆ లైన్ చుట్టూ తిరుపుకొని వస్తాం మనం ఫ్రంట్ సైడ్కి ఇటువైపుకి. సో ఇలా లోపలికి వెళ్తే మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చేస్తాము. సో మనకి అన్నపూర్ణ వచ్చేసి అటు పక్కన ఉంది, అటు సైడు. ఇదంతా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఒక మండపం ఉంది, మేము ఇక్కడ ఏం చేస్తారో తెలీదు. బాగా డెవలప్ చేశారు ఇదంతా. మనం వచ్చేసి అన్నప్రసాదంకి వచ్చాము. ఇదంతా అన్నము చాలా బాగుంది. మంజునాథ స్వామి అయితే బాగా దర్శించుకున్నాం. తర్వాత వచ్చేసి అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళి ఫుడ్ కూడా తిన్నాము రాత్రి. తర్వాత వచ్చి రూమ్కి వచ్చి పడుకున్నాము. మీకు చూపిస్తాను మా రూమ్ ఎలా ఉంది. ఇక్కడ 110 రూపాయలే ఇచ్చాను ఇక్కడ రూమ్కి. బాగుంది రూమ్, పర్లేదు, ఒక నీట్గా పడుకోవచ్చు. సో ఇది మా వైశాలి రూము. సో మీరు చూడవచ్చు, ఇప్పుడు పొగమంచు అయితే వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి కొంచెం టీ అవి తాగి మళ్ళీ వచ్చి స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఈరోజు ఇంకా చాలా చూసేటివి ఉన్నాయి, బాహుబలి స్టాచ్యూ లాగా, అవి కూడా చూపిస్తాను మీకు. మేము ఉంటేనే ప్లేస్ వచ్చేసి వైశాలి. ఇది ఒక నిలయం. ఇక్కడ అంటే పడుకోనిక, స్నానం చేయడానికి అన్నీ ఉంటాయి. అటాచ్ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి, రూమ్స్. మా రూమ్ కూడా చూపిస్తా కొద్దిసేపు నాక. ఇట్లా వెళ్తే కూడా కొన్ని నివసించడానికి ఉన్నాయి. అదే 1 డే స్టే, 2 డే స్టేకి. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం పొగమంచు. ఇట్లా మేము ముందుకైతే వెళ్తున్నాము. బాబా ఊపిరానికి కూడా అంత పొగమంచు వచ్చింది ఇక్కడ, కొండ ప్రాంతం కాబట్టి. ఇప్పుడైతే మేము టిఫిన్ తినాలి. మాకు దగ్గరలో ఒక హోటల్ అయితే ఉంది, దానికైతే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము టిఫిన్ చేసాము. ఇప్పుడు చూడొచ్చు మార్నింగ్ భక్తులు అయితే వెళ్తున్నారు దర్శనానికి 5 o'clock నుంచి. ఇంకా అమ్మో ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఇటు వెళ్తే ఇది వసంత మహల్ అంట, లాస్ట్ నుండి వసంత మహల్. మీరు ఇలా వెళ్తే దేవుడి దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది కొంచెం దూరంలో. బెంగళూరు అని ఇట్లా రాశారు. అంతా ఒక జంక్షన్ ఏరియా. మాది వైశాలి ఇట్లా కింద ఉంటాయి. సో మీరు చూడవచ్చు మొత్తము ఇది వచ్చేసి గేట్వే ఆఫ్ ధర్మస్థల అంటారు ఆ ప్రాంతాన్ని. సో ఇక్కడ కూడా కొన్ని మనకైతే వసతులు ఉన్నాయి. గోదావరి, కావేరిని యువతలు వచ్చేసి మనకి నర్మదాని, అన్ని నదుల పేర్లు అయితే పెట్టారు ఇక్కడ. సో మనం వచ్చేసి కొంచెం టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు, బాహుబలి స్టాచ్యూకి అలాగా. ఇక్కడైతే ఒక పెద్ద గంట ఉంది. మొత్తం ఆయాసం వస్తుంది, ఎందుకంటే కొండ ప్రాంతం కదా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. మేము వచ్చేసి ఇప్పుడైతే బాహుబలి స్టాచ్యూ అయితే మెట్లు ఎక్కుతున్నాం. చాలా ఆయాసంగా ఉంది ఎక్కడం. మెట్లయితే ఇవి ఇట్లా పైకి వెళ్ళాలంట. ఎంత దూరం ఉందో తెలియదు కానీ మనమైతే బాహుబలి స్టాచ్యూ చూడొచ్చు ఇక్కడ. సో మేము వచ్చేసి అక్కడి నుంచి వచ్చాము. ఎంట్రన్స్ అది మనకి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఈ బస్ స్టాండ్ అది పక్కనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎక్కి చూద్దాం దేవుణ్ణి. ఇప్పుడైతే మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. చాలా దూరం వచ్చాము, సగము. ఇంకా కొంచెం దూరం పోతే మనకి వస్తుంది మనకి స్టాచ్యూ. ఈ బాహుబలి స్టాచ్యూ పెద్దది వచ్చేసి మనకి శ్రావణ బెలుగోల అనే ఊర్లో ఉంటుంది. అది కూడా మన కర్ణాటక డిస్టిక్లో ఉంటుంది, కర్ణాటక స్టేట్లోనే ఉంటుంది. అది కూడా ఒక రోజు వెళ్ళి మనం కవర్ చేద్దాం. అదిగో మీకు కొంచెం కొంచెం కనపడవచ్చు అది టెంపుల్, ఆ ఏరియా. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, భక్తులు ఏవో ముడుపులు అయితే కట్టినారు ఇట్లా చెట్లకి. ఇవన్నీ మన హిందూ సంప్రదాయంలో ఉంటాయి. సో మీకు కనపడుతుంది అనుకుంటా, అదే బాహుబలి స్టాచ్యూ. సేమ్ మనకి ఇట్లా శ్రావణ బెలుగోల కూడా ఉంటుంది. ఇది జైన్లకు సంబంధించిన బాహుబలి స్టాచ్యూ. జైన్లు ఎక్కువ ఆరాధిస్తారు ఇతన్ని. మనకి వారి గురించి తెలియదు, కొంచెం తెలుసుకుందాం. మనం వచ్చేసి ఆ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయినాము. మనకి ఇక్కడ వచ్చేసి కొంచెము ప్లేన్ ఏరియా ఉంది.
మామూలుగా ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కూర్చుంటారు జనాలు సాయంత్రం సమయంలో కూడా. మనకు వచ్చేసి ఆనయ్య మళ్ళీ రక్త భారత్ అని డోంట్ క్లైమ్ అని ఎలిఫెంట్ అంట, అది మనకు తెలీదు కన్నడ. ఓహో చిన్నపిల్లలు దీని మీద కూర్చుంటారనే. బాబా ఏముంది టెంపుల్. ఇదేం బాహుబలి స్టాచ్యూ మీరు చూడొచ్చు. ఇంకా మంచి అయితే ఉంది, మంచి అయితే ఉంది, ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఫోన్ కెమెరాలో అంతా కనిపించట్లేదు కానీ కొద్దిసేపు అయితే మనం ఈ దేవుడి సన్నిధిలో అయితే కూర్చున్నాం. ఇతని పేరు వచ్చేసి బాహుబలి మోనోపోలిక్ స్టాచ్యూ అంట. బాగానే ఉంది. వీళ్ళకి ఇది ఇష్టదైవమేమో టెంపుల్. మనం చూడొచ్చు చుట్టూ మనకి మంచి మంచి చెట్లు వేసారు ఆహ్లాదకరంగా ఉండడానికి. బాగుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా కొండ దిగి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఉంటే ఏమన్నా నేత్రావతి నది దగ్గరికి అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. మాకు ఆటో సదుపాయం కావాలి, దానికి నడుచుకుంటే వెళ్ళలేము. ఒక 2-3 కిలోమీటర్లు ఉంది అక్కడికి. మనకి మార్గ మధ్యంలో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా మీకు టాయిలెట్ వచ్చినా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి మేము ఆటోలో నేత్రావతి అనే నది దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడనీకి. అక్కడ ఒక డ్యామ్ ఉంటాయని చెప్పారు ఇక్కడ భక్తులు. సో రోడ్ అయితే చాలా బాగుంది. ఈ ఆటో అతను వచ్చేసి మనకి 50 రూపాయలు అన్నాడు ఇద్దరికి. చూద్దాం ఎంత చార్జ్ చేస్తారో. చాలా బాగుంది కదా రోడ్డు. ఇలానే కొంచెం ముందుకొస్తే మనకి శ్రీ రామక్షేత్ర అని ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం మనకి వీలైతే. మనం వచ్చేసి ఇక్కడ శ్రీ రామక్షేత్ర మహామఠనము అక్కడికైతే వచ్చాము. నాకు పలకనికి రాలేదు అది పేరు. శ్రీ రామక్షేత్రకైతే వచ్చాము. చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో. బాగుంది కదా టెంపుల్. పోయి దర్శించుకుందాం ఎలా ఉందో. బాగుంది కదా ఇదంతా. ఇక్కడికి మాకు రానికి 100 రూపాయలు ఛార్జ్ చేశారు ఆటో డ్రైవరు. రిటర్న్లో తక్కువ రేటుకి వెళ్తాం మేము. లోపలైతే మనకి అన్ని దేవుళ్ళు ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. బాగుంది కదా టెంపుల్. సో మీకు నవగ్రహాలు, అమ్మవారి టెంపుల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కొంచెం అన్నం కూడా పెడతారండి. ఇది బాగుంది ఏరియా, పార్కింగ్ అంతా. సో మనకి ఇది ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటుంది ధర్మస్థలం నుండి. ఇది నిత్యానంద నగర్లో ఉంది. సో మనకు ఆపోజిట్ కూడా ఏదో ఒక ఓల్డ్ హౌస్ ఉంది, చూసుకోవచ్చు మీరు. సో మీకు ఇక్కడ బయటికి వస్తే ఆటోలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తారు ధర్మస్థలకి. సో ఇది వచ్చేసి మనకి నేత్రావతి రివరు. మనకి దీని దగ్గరనే స్నానం కూడా చేస్తుంటారు జనాలు. రోడ్ అయితే చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే భక్తులు స్నానం చేస్తుంటారు, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఒక డ్యామ్ ఉంది. ఇక్కడ కూడా స్టాప్ ఉందంట, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంతమంది కార్లు ఆపనే కారణం వచ్చేసి ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకోవాలనేది భక్తుల నమ్మకం. ఇక్కడ టాయిలెట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాలంటే టవల్స్ అన్నీ తీసుకుంటాం. జర్నీ టు సుబ్రహ్మణ్య రోడ్. సో మేమైతే ధర్మస్థలం ముగించుకొని సుబ్రహ్మణ్యకి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు చూడొచ్చు బాగా మొత్తం కొండలు, చెట్ల మధ్య అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి మనకి 2-2.5 గంటల సమయం పడుతుంది ధర్మస్థలం సుబ్రహ్మణ్యకి. సో ఇప్పుడైతే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కుకి సుబ్రహ్మణ్య టెంపుల్లో. సో మళ్ళీ ఇంకొక ఆదినారాయణ టెంపుల్ ఉంది, అక్కడికి ఇదే వెళ్తున్నాం. మీరు చూడొచ్చు చుట్టూ ఎట్లా ఉందో ఈ సుబ్రహ్మణ్య టెంపుల్. చూపిస్తాం మీకు. మొత్తం కొండలతో నిండింది. ఇక్కడ కూడా చూపిస్తా. మొత్తం ఆడ పొగమంచు వస్తుంది. ఆ విజువల్ ప్లేస్కి వెళ్ళాక చూపిస్తాం మీకు. చూడవచ్చు ఇది చుట్టూ. ఇది అక్కడికి వెళ్తే మీకు టెంపుల్ ఎంట్రన్స్, అక్కడ అట్లా వెళ్ళాలి. ఇది అన్నదానం పెడతారు ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఆ పీకు. కెమెరాలో ఎలా
కనబడుతుంది అస్సలు తెలియదు, కానీ రియల్గా చూస్తే ఎంత ఎత్తు మేఘాల కొండను తాకుతున్నాయి. బాబా ఏముంది విజువల్స్. ఈ కుకీ అంటే ఏమన్నా కొండలే, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. సో మనమైతే ఇక్కడికి వచ్చాము, చూడవచ్చు మీరు. ఏదో గుహలో ఏదో ఉందంట, మరి మనకైతే తెలియదు. ఈ గుహలో వెళ్ళనికే సాహసం చేస్తామో లేదో చూద్దాం ఏముంటుందో. మరి పాములు ఉంటే కొంచెం డేంజరే మనకి ఇప్పుడు. సో ఇప్పుడైతే మనము లోపలికి అయితే దిగుతున్నాము. వామ్మో నాయనా, ఏమి టెంపుల్ కట్టినారు. అమ్మో, అయ్యో ఇంత లోపలికి ఉంది అయ్యా, మనం పోలేము. మనకి ఎందుకు రిస్క్ ఇదంతా. చూడొచ్చు మీరు లోపలంగా, మనకి పోలేము అక్కడ. సర్లే మనకి ఎందుకు, పదండి ఇంటికి వచ్చాం కదా దేవుడా, బాగా చూసుకో. సో మా బస్సు వచ్చేసి ఇక్కడ దింపింది. ఇట్లా వెళ్తే మనకి సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ వస్తుంది. సో కొంచెం స్నాక్స్ ఏదైనా తినొద్దామని వెళ్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంకా ఎండ్ చేస్తున్నాను. ఈ రోజైతే మేము ధర్మస్థల, ఈ రోజైతే ధర్మస్థల కుకి సుబ్రహ్మణ్య టెంపుల్ని అయితే దర్శించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉడిపి మురుదేశ్వర్ వెళ్తున్నాను రేపటి వీడియోలో. ఉడిపి మురుదేశ్వర్ గురించి చెప్తాను, ఏమన్నా విశేషాలు వింతలు అన్నీ. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్.